తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన జనసేన అనే పొలిటికల్ పార్టీని పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఓజీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సక్సెస్ సాధించాలని ఆ సినిమాని కమిట్ అయ్యి ముందుకు దూసుకెళ్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్లకి మాట ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మన హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా చెప్పుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ 2 దశాబ్దాల క్రితమే బాలీవుడ్ హీరోలకి ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో ఆయనకు కూడా అలాంటి క్రేజ్ ఉండేది. ఇక దానికి ఉదాహరణగా షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి ఎంత రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారో అంతకు మించి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చైనా సరే పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు బాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అయ్యారట. కానీ ఆయన ఉన్న బిజీలో ఆ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేయలేకపోయాడు. ఒకవేళ అప్పుడు కనుక ఆ సినిమాలు చేసి వాటిని పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ స్టార్గా మంచి గుర్తింపు సంపాదించుకునేవాడు అంటూ తన అభిమానులు కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ కూడా ఇంత క్రేజ్ ఉంది.